ఏపీ త్రిబుల్ ఐటీ 2025 అడ్మిషన్స్‌లో భాగంగా ఈరోజు మనకు స్పెషల్ కేటగిరీకి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరెవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్స్‌కి వెళ్తున్నారో మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అనమాట. సో, కాకపోతే స్పెషల్ కేటగిరీస్ నుంచి మనకు ఈరోజు నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది కదా! ఓవరాల్‌గా సీఏపీ నుంచి కావచ్చు, స్పోర్ట్స్ నుంచి కావచ్చు, స్కౌట్స్ అండ్ గేమ్స్ నుంచి కావచ్చు, అలాగే ఎన్‌సీసీ నుంచి కావచ్చు. ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి? ఓవరాల్‌గా ఎన్ని సీట్స్ 4 క్యాంపస్‌లు కలిపి ఉన్నాయి? ఒక్క సీట్స్‌కు ఎంతమంది కాంపిటీషన్‌లో ఉన్నారు? నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎన్‌సీసీ, స్పోర్ట్సు ఇవన్నీ ఉన్నాయి కదండీ! భారీగా అప్లికేషన్స్ వచ్చేసాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ సీఏపీ నుంచి కాస్త కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చనమాట. నేటి నుంచి ట్రిపుల్ ఐటీలో సర్టిఫికేట్ల పరిశీలన ఆర్జీవికేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో 2025-26 అడ్మిషన్లలో భాగంగా ప్రత్యేక కేటగిరీ సీట్ల భర్తీకి గాను ఈ నెల 28 నుంచి 31 వరకు సర్టిఫికేట్లను పరిశీలించనున్నారు. ఇందుకోసం నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏర్పాట్లయితే చేశారు. 28న అంటే ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సైనిక ఉద్యోగుల పిల్లలు సిఏపి కోటలో 153 మంది, క్రీడా కోటలో 320 మంది సర్టిఫికేట్లను పరిశీలించనున్నారు. 29న సిఏపి కోటలో 117 మంది, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో 247 మంది, నెక్స్ట్ ఎన్సీసీ కోటాలో 341 మందికి, క్రీడా కోటాలో 245 మందికి సర్టిఫికేట్లు అయితే రేపు పరిశీలన అయితే చేస్తారు. నెక్స్ట్ 30న ఎన్సీసీ కోటాలో 452 మంది, క్రీడా కోటాలో 467 మంది, 31న ఎన్సీసీ కోటా అభ్యర్థులు 661 మంది సర్టిఫికేట్లు అయితే పరిశీలించనున్నారు. ఉదయం 9 గంటలకు సర్టిఫికేట్ల పరిశీలన అయితే ప్రారంభం అవుతుంది. ఇప్పుడు ఓవరాల్గా సిఏపి నుంచి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, అలాగే ఎన్సీసీ నుంచి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, అలాగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నుంచి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నుంచి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఒక్కొక్క సీట్స్కి ఎంతమంది పోటీ పడుతున్నారు, ఒక్కొక్క క్యాంపస్కి ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే సిఏపి నుంచి మనకు మొదటి రోజు ఈరోజు 153 మంది, నెక్స్ట్ రేపు 117 మందికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో ఓవరాల్గా 270 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. సో 2% అంటే ఇక్కడ మనకు 4 క్యాంపస్లకు కలిపి ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉన్నటువంటి సీట్లు కానీ తీసేస్తే మనకు మిగిలేది 4000 సీట్లు. ఈ 4000 సీట్లలో 2% అంటే 80 సీట్లు వస్తాయండి 4 క్యాంపస్లకు కలిపి. అంటే ఒక్కొక్క క్యాంపస్కు మీకు 20 సీట్లు అయితే సిఏపికి ఉంటాయి. సో వీళ్లకు ఒక్క సీటుకు గాను కాంపిటీషన్ పడుతున్నటువంటి వాళ్ళు 4 ఉన్నారు. ఒక్కొక్క సీటుకు సిఏపి తరపున 4 కాంపిటీషన్లో ఉన్నారు. నెక్స్ట్ ఎన్సీసీ చూసుకోండి. ఎన్సీసీలో మొదటి రోజు 341 మంది అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఉంటారు. నెక్స్ట్ 452 మంది అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఉంటారు. నెక్స్ట్ లాస్ట్ రోజు 661 మంది అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఉన్నారు. అంటే ఎన్సీసీ నుంచి 1454 మంది అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అలాగే బీఎస్జీ అంటే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నుంచి 247 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇక్కడ భారత్ స్కౌట్స్ గైడ్స్కి స్పెషల్ రిజర్వేషన్ కోట అయితే లేదు. ఎన్సీసీలో ఉన్నటువంటి 1% సీట్లే వాళ్ళు కూడా కేటాయింపు అనేది చేస్తారు. కాబట్టి ఎన్సీసీతో పాటు బీఎస్జీ వాళ్ళు కూడా ఉంటారు. ఎన్సీసీకి వచ్చినటువంటి 1454 అప్లికేషన్తో పాటు 247 అప్లికేషన్ కలిపితే 1701 అప్లికేషన్స్ అయితే అవుతాయి. సో ఇక్కడ ఎన్సీసీకి ఉన్నటువంటి రిజర్వేషన్ ఎంతండి? 1%. 1% అంటే మనకు ఓవరాల్గా ఈడబ్ల్యూఎస్ కోట తీసేసినట్టయితే మనకు 4 క్యాంపస్లకు 4000 సీట్లు ఉంటాయి. అందులో 1% అంటే మీకు ఎన్ని సీట్లు వస్తాయి? 40 సీట్లు వస్తాయి. అంటే ఒక్కొక్క క్యాంపస్కి ఎన్సీసీ తరపున, భారత్ స్కౌట్స్ తరపున 10 సీట్లు అయితే వస్తాయి ఒక్కొక్క క్యాంపస్కి. అలా ఉన్నప్పుడు ఒక్క సీట్కి ఎన్సీసీ తరపున కాంపిటీషన్లో ఉన్నటువంటి వాళ్ళు 43 మంది. భారీగా కాంపిటీషన్ ఉంది. ఎన్సీసీ నుంచి భారీగా కాంపిటీషన్ అయితే ఉందన్నమాట. సో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తీసుకున్నట్టయితే ఈరోజు 320 మంది సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయితే అవుతుంది. నెక్స్ట్ రేపు మనకు 245 మంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఎల్లుండి మనకు 467 మంది డాక్యుమెంట్ వెరిఫికేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నుంచి ఓవరాల్గా 1032 అప్లికేషన్స్ రావడం జరిగింది.
సో స్పోర్ట్స్ కోటాలో మనకున్నటువంటి రిజర్వేషన్ ఎంతండి? 0.5% అంటే 0.5% రిజర్వేషన్ ఉంది. అంటే ఈడబ్ల్యూఎస్ కోటాను తీసేస్తే 10% రిజర్వేషన్ అక్కడ 4400లో 10% పోతే మనకు 4000 సీట్లయితే ఉంటాయి 4 క్యాంపస్‌లకు కలిపి. సో స్పోర్ట్స్ కోటాలో మనకు వచ్చే సీట్లు ఎన్ని అంటే 20 సీట్లే వస్తాయండి 4 క్యాంపస్‌లకు కలిపితే. మరి 4 క్యాంపస్‌లకు 20 సీట్లొస్తే ఒక్కొక్క క్యాంపస్‌కి 5 సీట్లొస్తాయి. కాంపిటీషన్‌లో ఉన్నటువంటి వాళ్ళు 1032 అప్లికేషన్స్ వచ్చాయన్నమాట. అంటే ఒక్కొక్క సీటుకు ఇక్కడ 52 మంది దాకా పోటీ పడుతున్నారు ఉంది. సో ఎన్‌సీసీకి సంబంధించి వాళ్ళేదైతే ప్రియారిటీ 1, ప్రియారిటీ 2, ప్రియారిటీ 3 అని చెప్పారో, సో దాని ప్రకారంగా మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటది. లేదా మీరేదో ఒక క్యాంప్ చేసినప్పుడు వచ్చినటువంటి ఏ సర్టిఫికేట్ చూపిచ్చేస్తే మాకు సీట్ ఇచ్చేస్తారులే అనుకుంటే పొరపాటే అనమాట. చూడండి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎన్‌సీసీ వాళ్ళకు 43 మంది కాంపిటీషన్ పడుతున్నారు ఒక్కొక్క సీటు కంటే. మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది కూడా ఖచ్చితంగా హై లెవెల్‌లోనే ఉండాలి. ఢిల్లీలో జరిగే ప్యారేడ్‌లో గానీ, లేదా మౌంటైనింగ్ ఇవన్నీ కొన్ని చెప్పారు. ఇంతకుముందు వీడియోలోనే నేను చెప్పాను. అలాంటి డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది తప్ప, అంతకన్నా తక్కువ సర్టిఫికేట్స్ ఉన్నప్పుడు మాత్రం సీట్ రావడానికి అవకాశం అయితే లేదు. నెక్స్ట్ ఇక్కడ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌కి సంబంధించి ఇంటర్ డిస్ట్రిక్ట్ అని మెన్షన్ చేశారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ అంతకన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మీకు కూడా సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో 52 మంది ఒక్కొక్క సీటుకు కాంపిటీషన్‌లో ఉన్నారు కాబట్టి, సో హెవీ కాంపిటీషన్ చెప్పాలి. ఫస్ట్ హెవీ కాంపిటీషన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌కుంది. తర్వాత ఎన్‌సీసీ, బీఎస్‌జీకుంది. తర్వాత సీఏపీకుంది. సో ఇక్కడ సీఏపీ వాళ్ళు కొంచెం బెటర్ అనమాట. ఒక్కొక్క సీటుకు 4 మంది మాత్రమే కాంపిటీషన్‌లో ఉన్నారు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌కి సంబంధించి ఇంటర్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది అని చెప్పారు కాబట్టి, సో అంతకన్నా ఎక్కువగా మీరు పార్టిసిపేట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఉంటే మీకు సీట్ అనేది వచ్చేస్తదనమాట. సో అలా లేకుండా మీరు స్కూల్‌లో ఇండిపెండెన్స్ డే గానీ, రిపబ్లిక్ డే గానీ, లేదా ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్‌లో మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు వచ్చినటువంటి డాక్యుమెంట్స్ చూపిస్తామంటే అక్కడ కుదరదనమాట. అలాంటి డాక్యుమెంట్స్ వ్యాలిడ్ కూడా కాదు. కాబట్టి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్న వాళ్ళైతే నిజంగా ఎక్కువ కాంపిటీషన్ ఉంది. డాక్యుమెంట్స్ పక్కాగా హై లెవెల్‌లో ఉన్నప్పుడు మాత్రమే సీట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఓవరాల్‌గా చెప్పాలంటే సీఏపీ నుంచి కాస్త కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంది. పీహెచ్ వాళ్ళకైతే ప్రస్తుతం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరు వెళ్ళాల్సినటువంటి పని లేదు. ఓవరాల్‌గా ఇదండి ఏపీ త్రిబుల్ ఐటీలో స్పెషల్ కేటగిరీకి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతున్నటువంటి టైంలో సో ప్రియారిటీ అనేది ఏ విధంగా ఉంటుంది? ఎంతమంది అప్లై చేసుకున్నారు? కాంపిటీషన్ ఏ విధంగా ఉంది అనే దాని మీద ఉన్న అప్డేట్. వీడియో గనుక యూజ్‌ఫుల్‌గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.